అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనం గత 38 సెషన్స్ నుంచి అద్భుతమైనటువంటి టాపిక్ చెప్పుకుంటున్నాం. పత్రి గారి ద్వారా మనం తెలుసుకున్న సత్యాలు, జ్ఞాన సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. జ్ఞానులు అవ్వడానికి, జ్ఞానపరంగా ఎదగడానికి దుఃఖంలోంచి పూర్తిగా శాశ్వతంగా బయటపడడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇదేదో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి, ఏదో రోగాలు నయం చేసుకోవడానికి మనం చేయట్లా. ఈ జన్మలో ఇది సాధించిన వాడు వాడికంటే గొప్పవాడు ఎవడు లేడు. వాళ్ళ స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, బాలుడు అవనివ్వండి, వృద్ధుడు అవనివ్వండి, పేదవాడు అవనివ్వండి, కుబేరుడు అవనివ్వండి, ఎవడైనా సరే అవన్నీ తాత్కాలికంగా ఈ జన్మకు ఉన్నవే, అంతే, అంతకన్నా ఇంకేం కాదు. అందరము ఆత్మలమే. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం పదే 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 గుర్తుపెట్టుకోవాలి. మనం వచ్చాం భూమి మీదకి, రావాలి అంటే ఒక దేహం తీసుకోవాలి, దానికి అనుకూలమైన శరీరం తీసుకుంటాం, అంతే. ఆ జన్మలో మనం సాధించవలసినవి ఏంటో చూసుకుని దానికి అనుగుణమైనటువంటి జన్మను మనం తీసుకుంటాం. అంతేకాని నా పని అంతే, నేను ఇంతే, నావి ఇంతే, ఇది కాదు అనుకోవడం. అది అజ్ఞానుల యొక్క పని. మీలో జ్ఞానం పెరిగే కొద్దీ, అంటే ఆత్మ నేనని తెలుసుకునే కొద్దీ, ఇంకా భావాలన్నీ పోతాయి. మీరు ఎవరైనా, ఎలాంటి వారైనా, ఏమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంకా అవన్నీ మీకు సంబంధం లేదు. ధ్యానంలో ఎలా ఓర్చుకుంటామో నిజ జీవితంలో కూడా ఓర్చుకుంటాం. అవి ఓర్చుకుంటూ నేర్చుకుంటాం. పాఠాలు ఒక భర్త దగ్గర నుంచి, ఒక భార్య దగ్గర నుంచి, వారి సంతానం దగ్గర నుంచి, వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి, సమాజం నుంచి, ఆ జరిగే సంఘటనల ద్వారా ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో తెలుసుకుంటాం. తెలుసుకుంటూనే, అవగాహన చేసుకుంటూనే మనం ఎదుగుతున్నట్లు లెక్క. పత్రికారు చెప్తారు కదా, అవి శిక్షలు కాదు, శిక్షణ. దాని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది, దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఈ కష్టం వచ్చింది, వచ్చిందని బాధపడడం కాదు. ఈ కష్టం ద్వారా
నేను నేర్చుకోవాల్సింది ఏంటి? ఎందుకు ఇలాంటిదే వచ్చింది? ఇంతకుముందు నేనేం చేసి ఉంటాను? ఓహో! అలాంటిది నేను చేయకూడదనమాట. అక్కడ నిర్ణయించుకోవాలి. ఇంకా నా జీవితంలో కాదు, ఇంకెప్పుడూ కూడా ఇలా నేను ప్రవర్తించను అని నేర్చుకుంటాం. సరి చేసుకుంటాం. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ, సరి చేసుకుంటూ ఎదుగుతూ ఉంటాం. ఆత్మైన మనము ఎదుగుతాం. అజ్ఞానంలో ఉన్న మనము జ్ఞానం సంపాదించుకుంటాం. పుష్పం వికసిస్తూ ఉంటే పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అలా మనం ఎదుగుతూ ఉంటే మన చుట్టూ ఉన్న వారికి మనం అంతలా కనిపిస్తాం. మన మాటలు, మన పనులు, మన చేతలు వాళ్ళందరికీ అంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వాళ్ళ కళ్ళు కూడా తెరిపిస్తూ ఉంటాయి. అదే ఎదగడం. అందరిలా ప్రవర్తిస్తే ఇంకా మనమేం ఎదిగినట్టు? అంటూ ఉంటాం. ఆయన అలా అన్నాడు. లేతే ఆవిడ ఇలా అంది. వాడు అలాంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి అలా ఉంటాడు. మనం లేము కదా! ఆ తేడా చూపించాలి. అప్పుడు మీరు ఎదిగినట్టు. అంచేత మనకి 18 పాయింట్లు ఇచ్చాడు పత్రిక. ఒక్కొక్కటి చదువుకోండి. అయన్నీ మీరు ఆచరణలో పెట్టారో చూసుకోండి. ఎన్ని ఎక్కువ పాయింట్లు మీరు ఆచరిస్తూ ఉంటే, మీరు చాలా ఆధ్యాత్మికంగా అంత ఎదిగినట్లు లెక్క. ఖచ్చితంగా వస్తాయి మార్పులు మీరు. ఇంత సీరియస్‌గా చేస్తూ ఉంటే. నిజంగా నాకేమనిపిస్తుందంటే, ఈ కోవిడ్ అన్నది, లాక్‌డౌన్ అన్నది మనందరి మంచి కోసమే. లేకపోతే ఇదివరకు నేనేం చేసేవాడినంటే, ఏదో భీమవరంలో 3 రోజులు క్లాస్ చేసి, లేతే అక్కడక్కడ ఎళ్లి ఏదో 3, 4 చోట్లకి చెప్పేవాడిని. మరి మిగతా ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ అవకాశం ఉంటుంది? భీమవరం రావాలి అంటే అందరికి ఎక్కడ సాధ్యమవుతుంది? ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడొస్తారు? ఎక్కడ పొందుతారు ఈ జ్ఞానం? ఈ ట్రైనింగ్ ఎలా వస్తది? మరి నిజంగా ప్రతిరోజు కలుస్తున్నాం. ప్రతిరోజు ఎన్నో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. జీవితానికి సంబంధించినవి. ఎంతో సాధన చేస్తున్నాం. ఎంత అదృష్టమండి ఇలా. నిత్య సాధన. ఖచ్చితంగా చాలా మార్పొస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను. ఈ జూమ్ క్లాస్‌లో ఎవరైతే పాల్గొంటారో
వాళ్ళకి తెలియకుండానే గొప్ప మార్పులు వాళ్ళలో వస్తాయి. ఏమి చెప్పినా అర్థం చేసుకుంటారు. ఏ స్థాయిలో చెప్పినా, ఎవరు చెప్పినా. అంతేకాదు వారు చెప్పేది తక్కువ జ్ఞానస్థితా, ఎక్కువ జ్ఞానస్థితి అర్థమవుతుంది. తప్పా, రైటా అన్నది అర్థమవుతుంది. ఏది సరైంది అన్నది మీకు అర్థమవుతుంది. అది ఎదగడమే. ఎవరు చెప్పేది కరెక్టు అన్నది అర్థం కాకపోతే మీరు చాలా లో లెవెల్‌లో ఉన్నట్టే లెక్క. అది అర్థం చేసుకుంటే చాలు. ఒక విషయాన్ని ఇద్దరు చెప్తారు. ఇద్దరు చెప్పిన దాంట్లో ఏది రైటు అని మీరు నిర్ణయించుకోగలిగితే మీరు చాలా ఎదిగినట్లు లెక్క. ఎందుకో నాకు తెలీదు గానీ 18 సంవత్సరాల క్రితమే నేను ఆ రకంగా నిర్ణయించుకోగలిగాను. ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాను. అది రాంగ్ అన్నది నాకు అర్థమైంది. కొన్ని ఆశ్రమాలకెళ్ళాను, కొన్ని ప్రదేశాలకెళ్ళాను. అలాగే ఎంతోమంది సందేశాలు అయి కూడా విన్నాను. ఏం నాకు ఎక్కల. పత్రి గారి పరిచయం అయిన తర్వాత, పత్రి గారి సందేశాలు ఇయన్నీ వింటున్నాక, ఇది కరెక్టు. ఇది మనం పట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అన్నది అర్థం చేసుకున్నాను. ఇంక అక్కడి నుంచి ఆయన్ని వదలలేదు నేను. ఈ స్థాయికి రావడం జరిగింది. పత్రి గారి పరిచయం కాకముందు ఎన్నో సంస్థలున్నాయి, ఆధ్యాత్మిక సంస్థలు. వాళ్ళంతా మంత్లీ జర్నల్స్ ప్రింట్ చేస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. కట్టాను ఒక 20, 25 సంస్థలకి లైఫ్ మెంబర్లు కట్టి అయన్నీ తెప్పించుకుంటున్నా వస్తున్నాయి. చూస్తున్నా, చదివేవాడిని. కానీ పత్రి గారు వచ్చిన తర్వాత, పత్రి గారి యొక్క సందేశాలన్నీ విన్నాక, పత్రి గారి పుస్తకాలు చదివాక అయన్నీ ఎలిమెంటరీ అన్నది నాకు అర్థమైంది. అది కాదు ఇప్పుడు మనకి కావాల్సింది అన్నది. ఇయన్నీ పక్కన పడేశాను. అంతకుముందు అయ్యే ఇంట్రెస్ట్‌గా చదివేవాడిని. ఒకవేళ ఈయన ఇప్పుడు అందులో కొన్ని పుస్తకాలు సెలెక్ట్ చేసి చదివినా, అందులో అన్ని టాపిక్సు సరిపోవు మనకి. కొన్ని టాపిక్స్. అయి కూడా వాళ్ళు రాసింది సరిపోదు. వాళ్ళ రాసే వాటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మనకు కావాల్సినవి ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుంటా. లేతే అది కూడా లేదు. ఎలిమెంటరీ అన్నది అర్థమైంది. అంటే ఇంచుమించు ఆధ్యాత్మిక సంస్థల్లో జ్ఞానం ఈ పరిధిలోనే ఉంటుందన్నది అర్థమైంది. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు, కొన్ని వేల మంది శిష్యులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సందేశాలు కూడా ఇప్పుడు మనం యూట్యూబ్ ద్వారా వింటున్నాం. ఏమి ఎక్కట్లేదు మనకి. కారణం ఏంటి అంటే, మీ జ్ఞాన పరిధి పెరిగితే మీరు సరైన నిర్ణయం చేసుకుంటారు. లేతే కింద జ్ఞానమే గొప్ప జ్ఞానం కింద మీకు అనిపిస్తది. పత్రి గారు కూడా స్పష్టంగా చెప్తారు. ఎలాంటి వాళ్ళకి అలాంటి గురువే లభిస్తాడని. సహజం అది. మన ఈ సొసైటీలో కూడా అంతే. ఎంతో మంది ఉన్నారు మనకు మాస్టర్లు. ఎలాంటి వాడికి అటువంటి మాస్టర్ చెప్పేదే నచ్చుతాయి. రోగాల మీద దృష్టి ఉన్నవాడికి యాస్ట్రల్ సర్జరీస్ ఇటువంటివన్నీ నచ్చుతాయి దేహం గురించి. నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఆ పుస్తకాలు నచ్చుతాయి. కోరికలు ఇవన్నీ ఉన్నవాడికి సంకల్పాలు, లేతే థాట్ పవరు, మైండ్ పవరు, మనసుకు సంబంధించినవన్నీ నచ్చుతూ ఉంటాయి. దానికే అట్రాక్ట్ అవుతారు. జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి, ఆత్మజ్ఞానం కాంక్షించే వాళ్ళకి, నేను ఆత్మ అన్న అవగాహనలో ఉన్న వాళ్ళకి
మనవి నచ్చుతాయి. అక్కడ వాళ్ళది తప్పు కాదు, వీళ్ళది తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు. ఎవడు ఏ స్థాయిలో ఉంటే అవి నచ్చుతూ ఉంటాయి. అందుకే మరి చెప్పడం వరకే మనం చేస్తాం. వాళ్ళ యొక్క స్థితిని బట్టి, ఆసక్తిని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఎదుగుతారు, మెల్లిగా ఎదుగుతారు. అంచేత గుర్తుపెట్టుకోండి, పత్రి గారు 18 ఆదర్శ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకుంటాను, ఆచరిస్తూ దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, లేని వాటిని సరి చేసుకుంటూ ఎదగడమే, అంతకన్నా ఏం లేదు. అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విగ్రహారాధన కాదు, సత్యారాధనే చేయాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా మీరు విగ్రహారాధన చేస్తూ ఉంటారు, చాలా లో లెవెల్లో ఉన్నట్టే. ఎన్ని ప్రశ్నలు వేస్తారో ఈ జ్ఞానంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది. అందులో తప్పేంటండి, వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారండి, మరి వాడు ఎందుకు చెప్తున్నాడండి, ఆయన గొప్పవాడే కదండి, ఆయన పీఠాధిపతి కదండి, మరి వాళ్ళు చెప్తున్నారు కదండి. ఎంతసేపు ఆ దృష్టిలో చూస్తున్నారు, వాడు చెప్తున్నాడు కాబట్టి అది రైట్ ఏమో. చూస్తే ఇక్కడ మనం చెప్పేది కాదనలేకపోతున్నారు. మరి వాళ్ళు అక్కడ ఎందుకు చెప్తున్నారు? బుర్ర తిరిగిపోతుంది వాళ్ళకి. అరే చూస్తే ప్రపంచంలో అంతా ఆ పనే చేస్తున్నారు, మరి మీరేంటి ఇలా చెప్తున్నారు? చూస్తే కరెక్ట్ అనే అనిపిస్తుంది. ఆత్మదైవం అని భగవద్గీతలో చెప్పలేదా అంటే చెప్పారండి, మరి ఆయన ఎందుకండి అంటారు. నువ్వు పురాణాలు చూడమ్మా, ఉపనిషత్తులు చూడు, వేదాలు చూడు, అంతా ఆత్మ గురించే, ఆత్మ జ్ఞానం గురించే ఉంది. ఆత్మే దైవం అని ఉంది, ఆత్మే సర్వస్వం అని ఉంది, ఆత్మే పరబ్రహ్మ అని ఉంది. రైటేనండి, కానీ అది ఎందుకండి, వాళ్ళు ఎందుకండి? మరి వాళ్ళు పీఠాధిపతులు కదండి, పీఠాధిపతులే, పండితులే, గొప్పవాళ్లే. తెలియదంటే తెలుసు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి బోధించిన వాళ్ళు, బోధించడానికి వచ్చిన వాళ్ళు భూమి మీద. వాడు ఏం చెప్తున్నాడో ఏంటో వాడికి అనవసరం, వాడికి బోధిస్తాడు అంతే. దాని మీదే ఆసక్తి, అదే ఇష్టం వాడికి. ఇది తెలుసున్నా కూడా ఇది చెప్పడం, అదే చెప్తాడు. మన మాస్టర్లు కూడా అంతే. పత్రి గారు చెప్పినవే ఇవన్నీ తెలియవా అంటే తెలుసు. ఈ చెప్పరు, ఎంతసేపు ఆ దేహము, ఆ మనసు, కోరికలు ఇవి. వాళ్ళకి జ్ఞానం మీద దృష్టి కాదు, జనం మీద దృష్టి. ఎక్కువ మందిని మనం ఆకర్షించాలంటే ఏం చెప్పాలి? మన దాంట్లోకి జనం ఎలా ఎక్కువ మంది వస్తారు? అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, జ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంచేత ఆ విషయాలు చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అంచేత అలాగే చేస్తారు వాళ్ళు. తెలీదా? గారు రోజు చెప్తున్నారు శ్వాస మీద ధ్యాస అని. మరి మాట మీద ఎందుకు ధ్యాస పెట్టిస్తున్నారు? శ్వాస మీద ధ్యాస పెట్టిస్తే ఎక్కువ మంది రారు.
ఏ మ్యూజిక్ లేకుండా కూర్చోవాలంటే కష్టమే. నాకు అదే బాగుందండి, అదే బాగుందంట అంట. అంటే కూర్చోడానికి బాగుండాలా? మనము ఆధ్యాత్మికంగా ఎదగాల. ధ్యానంలో మంచి ఫలితాలు పొందాల. జ్ఞాన స్థితికి ఎదగాల. అది అక్కర్లేదు ఆళ్ళకి. కూర్చోవడం బావుంటే చాలు. ఏమీ లేకుండా కూర్చున్నాడంటే కొంచెం ఇబ్బందే. కష్టమే. కష్టపడకండా ఫలితం ఎలా వస్తుందండి? కూర్చోవడం చూసుకుంటున్నారు గానీ, ఫలితం చూసుకోవట్లా. ఫలితం వస్తుందా రాదా అన్నది. పత్రి గారు అందరికీ చెప్తారు. అన్నీ చెప్తారు. మామూలుగా గుర్తుపెట్టుకోండి. పత్రి గారి స్థాయిలో జ్ఞానం ఉన్నటువంటి గురువులు ఏం చేస్తారంటే, ఎక్కడో ఒక చోట ఉండిపోయి, ఆ జ్ఞానం కోసం ఆసక్తిగా ఉండి ఆయన దగ్గరికొచ్చిన వాళ్ళకే బోధిస్తారు. కానీ పత్రి గారు భూమి మీదకొచ్చింది దానికోసం కాదు. మొత్తం ప్రపంచాన్నే మార్చడానికొచ్చారాయన. అంచేత అన్ని చోట్ల తిరుగుతున్నారు. అందరికీ బోధిస్తున్నారు. మరి ఒక్కసారే అంత జ్ఞానం బోధిస్తే వీళ్ళందరికీ ఏమర్థము? ఒక్కసారే ఇంకేమి లేదు నువ్వు కూర్చొని శ్వాస మీద పెట్టు అంటే ఏమర్థమవుతుంది వాళ్ళకి? అంచేత ఏంటంటే ఏదో ఒక సపోర్ట్ ఉంటే కాస్త కూర్చోగలుగుతారు. మెల్లిగా అలవాటవుతుంది. మెల్లిగా దీంట్లోకొస్తారు అనేటువంటి భావం ఆయనకి. ఆయనకి తెలిసి వచ్చేవాళ్ళందరూ గొప్ప స్థితికి ఎదిగిపోయినోళ్ళు అని చెప్పి ఆయనకి అది కాదు అన్న సంగతి ఆయనకి తెలుసు. ఆ అర్హత ఉన్నవాళ్ళు కొంతమందే ఉంటారు. ఆయన సభకు 1000 మందొస్తే నా లెక్క ప్రకారం ఇప్పుడు మన స్థాయిలో ఉన్నవాళ్ళు 10 మందుంటే గొప్ప. అంచేత మరి అంతమందున్నప్పుడు వారికి అనుగుణమైనటువంటి సాధనలు చేయించాలి. అంతమందిలో ఎన్నో డిస్టర్బెన్స్‌లవుతాయి. గంట, 2 గంటలు కూర్చోబెట్టడం అంటే మామూలు కాదు. అందుకే ఆ మ్యూజిక్ అయి పెడతారాయన. ఆయన పెట్టారని అందరూ పెట్టుకుంటారు. ఋషులు, మహర్షులు ఈ ధ్యానం చేసిన వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేశారా? బుద్ధుడు మ్యూజిక్ పెట్టుకున్నాడా? రమణ మహర్షి మ్యూజిక్ పెట్టుకున్నాడా? ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. లేని వాళ్ళు కూర్చోలేరు కాబట్టి, వాళ్ళకది అవసరం కాబట్టి అది పెడతారాయన. అందరూ మనలాగుంటే పెట్టనే పెట్టరాయన. తెలీదాయనకి. అడుగుతారు అందుకే చాలామంది. అది మంచిదా? ఇది మంచిదా? అని. ఏం చెప్తారాయన? అది మంచిదే నాయనా, ఇది మంచిదే నాయనా అంటారు. అంచేత 18 ఆదర్శ సూత్రాల్లో ముఖ్యమైనది ఏది అంటే
ప్రతి ఒక్కరు ఆచరించవలసింది. విగ్రహారాధన కాదు, ఆత్మారాధన. కారణం ఏమిటంటే విగ్రహం దైవం కాదు, ఆత్మే దైవం. ఇది గత 38 ఎపిసోడ్ నుంచి చెప్పుకుంటున్నాం మనం. ఈరోజు 39వ ఎపిసోడ్. ఏం చెప్పుకున్నాము అంటే ఆ భగవంతుని యొక్క లక్షణాలు. ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ లక్షణాలు విగ్రహంలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి. నిజంగా లక్షణాలన్నీ విగ్రహంలో ఉంటే విగ్రహం కూడా దైవమే. కానీ ఒక్క లక్షణము విగ్రహంలో లేదు. ఈ లక్షణాలన్నీ ఆత్మలోనే ఉన్నాయి. అంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆత్మే దైవం అని. అంచేత ఆత్మను ఆశ్రయించాలి అన్నది మనకు అర్థమవుతుంది. ఆత్మను ఆశ్రయించే మార్గమే ఇప్పుడు మనం చేసే శ్వాస మీద ధ్యాస. మళ్ళా ధ్యానం అన్నాను అంటే గైడింగ్లోకి వెళ్ళిపోతాం. ఇంకా శ్వాస మీద ధ్యాస అని చెప్పాల్సి వస్తుంది. అంచేత మరికొన్ని లక్షణాలు తెలుసుకుందాం. 52వ లక్షణం. ఆయన చిద్రూపుడు. చిద్రూపుడు అంటే మహత్తరమైన రూపం కలవాడు. అందుకే అంత మహత్తరమైన రూపం ఉంది కాబట్టే భగవంతుడిని ఏమంటారంటే ఆయన చిక్కడు దొరకడు అంటారు. చిక్కేవాడు కాదు, దొరికేవాడు కాదు. విగ్రహం చిక్కుతుంది, దొరుకుతుంది. కానీ భగవంతుడు చిక్కడో దొరకడు. తేడా చూసుకోండి. అంత మహత్తరమైన రూపం కలవాడు. అసమషి కాదు, చిద్రూపుడు. చిక్కడు దొరకడు. ఎవరికి చిక్కుతాడు, ఎవరికి దొరుకుతాడు? చిక్కితే చూపిద్దరు గురువులు కూడా. అంచేత అటువంటి భగవంతుడిని మీరు పొందాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆ చిక్కడు దొరకనటువంటి వాడు మనకి చిక్కాలన్నా దొరకాలన్నా ఆ దైవం మన మొట్టమొదటి ప్రాధాన్యం కావాలి. మన జీవితంలో ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. సంసారం అని, సంపాదన అని, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. మన మొట్టమొదటి ప్రాధాన్యం ఏంటి అంటే దైవమే. దైవాన్ని చిక్కించుకోవాలి. ఆ దైవం మీ మొట్టమొదటి ప్రాధాన్యం కాకపోతే దైవాన్ని మీరు తెలుసుకోలేరు. రాసుకోండి ఈ పాయింట్ మీరు. మీ మొట్టమొదటి ప్రాధాన్యం కాకపోతే దైవాన్ని మీరు తెలుసుకోలేరు. ఇంకేదంటే ఆయన చిక్కేవాడు కాదు, దొరికేవాడు కాదు. అంత తేలికైనోడేం కాదు. నువ్వు గుడికి వెళ్ళిపోతే దొరికేస్తాయి. ఇంకేముంది, దేవుని దొరికేశాడుగా, అయిపోయింది నీ జన్మ. అబ్బా, అంత తేలిగ్గా దొరికేస్తాడా దేవుడు? అంత తేలిగ్గా ఉన్నాడా? స్పెషల్ దర్శనం చేసేస్తారు టికెట్ పెట్టి. అంటే డబ్బు ఎక్కువ ఇచ్చేస్తే దేవుడు దొరికేస్తాడా?
అబ్బాయి మేము 5 నిమిషాల్లో దర్శించుకొచ్చాం. 5 నిమిషాల్లో దేవుడు దొరికేస్తే అష్టావక్రుడు అడుగుతాడు మహారాజు, నా క్షణంలో నాకు కావాలి నిర్వాణం. తీసుకెళ్ళాడు. బయటికి. నీకేమున్నాయో అన్నీ నాకు ఇచ్చే అన్నాడు. ఎప్పుడైతే ఇచ్చేశాడో ఆయనకంటూ ఏమీ లేవు, ఆయనే లేడు, ఆటోమేటిక్గా పొందాడు. ఇక్కడ నేను, నా వాళ్ళు, నాది ఇంత బలంగా ఉంటే ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ చిక్కుతాడు ఆయన? నీ ప్రాధాన్యతలన్నీ వీటి మీద ఉంటే, నా కోరికలు తీరాలి, నా డబ్బు పెరగాలి, నా ఇవన్నీ పెరగాలి, నా జీవితం బాగుండాలి, నా పిల్లల జీవితం బాగుండాలి, నా తండ్రి జీవితం బాగుండాలి, నా భర్త బాగుండాలి, భార్య బాగుండాలి. ఇన్ని ప్రాధాన్యతలు నీకుంటే దైవం ఎక్కడ లభిస్తాడు? ఆయన ఎక్కడ చిక్కుతాడు? ఆయన ఎక్కడ దొరుకుతాడు? అంచేత గుర్తుపెట్టుకోండి, దైవం మీ మొట్టమొదటి ప్రాధాన్యం కాకపోతే దైవాన్ని మీరు తెలుసుకోలేరు. దైవం మీద నిజంగా మీకు ఆసక్తి ఉంటే, దైవాన్ని మీరు పొందాలంటే, దైవాన్ని మీరు దర్శించాలంటే, దైవ సాక్షాత్కారం, ఆ దైవానుభూతి మీరు పొందాలని అనుకుంటే మీ ఫస్ట్ ప్రయారిటీ దైవమే అవ్వాలి. ఈ జ్ఞానం మీదే నా ఫస్ట్ ప్రయారిటీ చేసుకున్నా పత్రి గారి పరిచయం అయిన తర్వాత. అంతకుముందు పత్రి గారి పరిచయం కాకముందు డబ్బు సంపాదించాలి, డబ్బే నా మొట్టమొదటి ప్రాధాన్యం. డబ్బు బాగా వచ్చిన తర్వాత మంచి పదవులు పొలిటికల్గా అందరికంట హైయెస్ట్ లెవెల్లో ఉండాలి, అది కూడా నా ప్రాధాన్యం. ఇలాగ ప్రాధాన్యాలు ఉండేవి, వాడికంటే ఎక్కువ ఉండాలి, వీడికంటే ఎక్కువ ఉండాలి. కానీ పత్రి గారి పరిచయం అయ్యాక అన్నీ పోయినాయి. ఈ జ్ఞానం, భగవంతునికి సంబంధించిన జ్ఞానమే నా ఫస్ట్ ప్రయారిటీ అయ్యింది. మరి ఎంత సాధించాను అప్పటి నుంచి ఇప్పటికి? వ్యాపారాలు వదిలేశాను, పదవులు గెదవులు అన్నీ వదిలేశాను, బంధువులు చుట్టాలు ఫంక్షన్స్ ఇవన్నీ వదిలేశాను. ఇవన్నీ నాకు అనవసరం. నాకు కావాల్సింది జ్ఞానం. నేను తెలుసుకోవాల్సింది దైవాన్ని. ఇది ఉంటే అన్నీ ఉన్నట్టే, అది నాకు అర్థమైంది. దైవాన్ని పొందితే సమస్తము పొందినట్టే. ఇంక మిగతా ఎందుకు? అల్పమైనవి. ఈ మహాప్రపంచంలో, ఈ భూగోళంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఆ ఖండాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ దేశాల్లో భారతదేశం ఉంది, ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో ఆంధ్ర ఒకటి, ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అందులో పశ్చిమ గోదావరి ఒకటి, ఈ జిల్లాలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, లింగులింగం అంటూ అందులో భీమవరం ఒకటి, ఈ భీమవరంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అందులో లింగులింగం అంటూ ఏదో 2 బిల్డింగులు, లేకపోతే ఏదో 10 ఎకరాల పొలము, లేకపోతే ఓ 50 ఎకరాల పొలము, లేకపోతే అయ్యో ఎంత ఏ మూలకి ఇవన్నీను. ఒక ఇండస్ట్రీ ఏంటిది?
సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఉంటే వీటి మీద మనం దృష్టి పెట్టి దేవుడా దేవుడా అని దేవుళ్ళు ఆడడం వల్ల ఏంటి ప్రయోజనం? ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాళ్ళం. వెంకటేశ్వర స్వామి ఇంకా చూడు నాకు ఏదైనా ఇవి. దేవుడు ఇచ్చే దాని మీద దృష్టి పెట్టాను కానీ దేవుడి మీద దృష్టి పెట్టలేదే. ఎందుకు వెళ్ళేవాడిని? ఆయన పట్టుకుంటే మనకు కావలసినన్ని ఇస్తాడని. ఆయన ఇస్తాడని వెళ్ళాం, ఆయన కోసం వెళ్ళా. ఆయన కోసం వెళ్ళాలి. ఆడు గొప్పవాడు. ఆయన కోసం వెళ్ళాలి అంటే మనలోకి వెళ్ళాలి. అంచేతే అప్పటి నుంచి పత్రి గారి పరిచయం అయినప్పటి నుంచి, ఇది అర్థం చేసుకున్నప్పటి నుంచి ఇక తిరుపతి వెళ్ళట్లా, నాలోకే వెళ్తున్నా. తిరుపతి వెళ్ళినంత కాలం అజ్ఞానంలోనే ఉన్నాను, తప్పులు చేస్తున్నాను, అధర్మంగా వ్యవహరిస్తున్నాను, లేనిపోని వాటి మీద దృష్టి పెట్టాను. పత్రి గారి పరిచయం అయ్యాక నాలో దృష్టి పెట్టాను. ఆ దైవం మీదే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరైనా సరే దైవం మీ మొట్టమొదటి ప్రాధాన్యం కాకపోతే దైవాన్ని మీరు తెలుసుకోలేరు. ఎందుచేతంటే దేవుడా దేవుడా అంటూ దేవుళ్ళు ఆడడం వల్ల ప్రయోజనం లేదు. కాశీకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, పుష్కరాలకు వెళ్ళు, ఏం వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నీకు దేవుడు దొరుకుతాడా? అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు. ఎందుకు దొరకడు? ఈ జగత్తంతా దేవుడే అని గ్రహించాలి. అంతా ఆయనే. ఎక్కడ ఎదుగుతావు? అక్కడికి వెళ్ళి ఎదుగుతున్నావు, ఇక్కడికి వెళ్ళి ఎదుగుతున్నావు. ఈ విషయం తెలుసుకోవట్లా. జగత్తంతా ఆయనే అనే సంగతి. అంచేత ఈ జగత్తులో ఉన్న అందరికీ నువ్వు మేలు చేయి. అదే పత్రి గారు చెప్తారు, లోక సేవ, సేవ అన్నది. అప్పుడు అదంతా భగవత్ సేవ అవుతుంది. భగవంతుడు సంతోషపడతాడు. లోకానికి చేసే సేవ భగవంతుని చేసే సేవ అవుతుంది. కారణం అంతా భగవంతుడే కాబట్టి. ఆయన మెప్పించాలి అంటే అది నువ్వు ఇచ్చే కానుకలు కాదు, ఆయన మెప్పించగలిగేది. వీలైనంత మటుకు నీకు ఇవ్వబడిన వాటితో లోకానికి సేవ చేయి. ఏది విలువైందో అవి ఇస్తానికి ప్రయత్నించి తెలుసుకున్నాను నేను పత్రిక ద్వారా. అన్నిటికంటే విలువైంది జ్ఞానం. ఈ జ్ఞానం లేకే అందరూ అటు ఇటు తిరుగుతున్నారు. అంచేత ఈ జ్ఞానం మనం అందరికీ ఇస్తే భగవంతునికి ప్రీతి పాత్రమైంది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే పత్రి గారు చేస్తున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నాకు ఇంగ్లీష్ వచ్చు, మ్యూజిక్ వచ్చు, ఫ్లూట్ వచ్చు, కానీ అవన్నీ నేను ఇవ్వను, ధ్యానమే ఇస్తానన్నాడు. దానికే టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. అదే చేశాను నేను కూడా. ఒక చోట ఉండి ఇవ్వడం కాదు, అన్ని చోట్లకి తిరగాలి. అలాగే నేను కూడా భీమవరం ఒకటే కాదు, అన్ని వాళ్ళకి తిరుగుతున్నాను. పత్రికనే కాపీ కొడుతున్నాను. అంచేత గుర్తుపెట్టుకోండి,
దేవుడు చేసే చిత్ర విచిత్రమే ఈ ప్రపంచం. గుర్తుపెట్టుకోండి. దేవుడు చేసిన చిత్ర విచిత్రమే ఈ ప్రపంచం. ఇది తెలుసుకోవడం చాలా కష్టం. చిత్రాతి చిత్రంగా ఉంటుంది. విచిత్రాతి విచిత్రంగా ఉంటుంది ఈ ప్రపంచం. అర్థం కాదు, గందరగోళం అంతా. జెరూసలంలో ఉన్నాడా, మక్కాలో ఉన్నాడా, తిరుపతిలో ఉన్నాడా, కాశీలో ఉన్నాడా, అర్థం కావట్లేదు జనాలు. దెబ్బలాడుకుని చేస్తున్నారు. ఇక్కడే ఉన్నాడంటాడు, అక్కడే ఉన్నాడంటాడు. ఎక్కడ లేడు, ఈ విషయం తెలుసుకోవట్లా. ఇన్ని కోట్ల మందిని కన్ఫ్యూజన్లో పడేశాడు అంటే నిజంగా ఆయన చేసిన సృష్టి ఎంత చిత్ర విచిత్రమైందో ఒక్కసారి ఆలోచించండి. చిత్రాతి చిత్రమైంది ఈ ప్రపంచం అని. ఎంత గందరగోళ పడిపోతున్నారు చూడండి. అంచేత గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలనుకున్నటువంటి తలంపు మానాలి మనం. కారణం, ప్రత్యక్షంగా ఉన్నదంతా దైవమే. నువ్వు దైవాన్ని చూడకపోవడం ఏంటి? నువ్వు ప్రత్యక్షంగా చూసేదంతా దైవమైనప్పుడు ఇంకా దేవుడు నువ్వు ప్రత్యక్షం ఏం చేసుకుంటావు? ఇది దేవుడు కాకపోతే నువ్వు ప్రత్యక్షం చేసుకుంటావు. నీ అజ్ఞానంతో ఇది దేవుడు కాదనుకుంటున్నావు. ఇంకా దేవుణ్ణి ఎక్కడో ప్రత్యక్షం చేయాలి. అసలు ఉన్నదంతా ఆయన అవుతే, నీకు కనపడేదంతా ఆయన అవుతే ఇంకేం ప్రత్యక్షం చేసుకుంటాం? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అది కోడి అంటాడు, ఇది మేక అంటాడు, ఇది ఆవు అంటాడు, పంది అంటాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటాడు. అరే, నువ్వు ఏది చూస్తున్నావో అదంతా దేవుడే. ఇది తెలుసుకో. అందుకే అన్నారు ఆయన చెక్కడు దొరకడు. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి, సృష్టించినటువంటి చిత్ర విచిత్రమే ఈ ప్రపంచం. అసమషియ అంచేత గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మరి చిద్రూపుడు అని ఎందుకన్నారు అంటే మహత్తరమైన రూపం కలవాడు కాబట్టి. అర్థం కాడు. ఆయన రూపం ఎవరికి అర్థమవుతుంది? విగ్రహం రూపం అర్థమవుతుంది, దైవం యొక్క రూపం అర్థం కాదు, ఆత్మ యొక్క రూపం. ఆ పదం ఒక్కసారి చదివితే ఏం అర్థమవుతుందండి? దైవం చిద్రూపుడు అంటే ఎంత లోతు అర్థాలు ఉన్నాయి అందులో, ఎంత చెప్పుకోవచ్చు. అంచేత ఆయన గురించి ఇంకా తెలుసుకుందాం అండి. ముందు సాధన బాగా చేయండి. ఇప్పుడు చేస్తున్నట్టు చాలా బాగా చేస్తున్నారు.
బుద్ధి వికసింపజేసుకోవడం. అన్నీ అర్థమవుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.